నీకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంతమంది స్నేహితులు దేశ విదేశాల్లో ఉన్నా, ఎంత యువశక్తి నీ వెనుక ఉన్నా, మనశ్శాంతి మాత్రం నీకు దొరకదు. మనశ్శాంతి నీకు ఉంటుందని గ్యారంటీ లేదు. నేను ఇప్పుడు విభిన్నంగా ఇంకో విషయాన్ని చెప్తాను. ఒక చిన్న గ్రామానికి నీవెవరో ఆ గ్రామానికి తెలియదు, నీకు తెలియదు ఆ గ్రామము. అలాంటి గ్రామానికి నువ్వు వెళ్ళి వివస్త్రుడివై, అంటే దిగంబరుడుగా ఎక్కడైనా చెట్టు కింద కూర్చొని ఎవరు ఎప్పుడు ఏ ఆహారాన్ని ఇస్తే, ఒక రోజుకి ఇవ్వచ్చు, వారానికి ఇవ్వచ్చు, ప్రతిరోజు ఇవ్వచ్చు, మానివచ్చు, ఆ ఆహారాన్ని కొద్ది మాత్రమే సేవించి మిగిలిన ఆహారాన్ని నీ చుట్టూ ఉన్న జీవులు జంతువులకి వేస్తూ నీ పేరు ఎవరికి చెప్పక, నీ ఊరు ఎవరికి చెప్పక ఉంటే ఆ గ్రామస్తులకు నీ పేరు కానీ ఊరు కానీ తెలియదు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, పేరు లేనిది, రూపం లేనిది, నీవు దిగంబరుడుగా ఉన్నావు కాబట్టి రూపం లేదు. అహంకారం పూర్తిగా నశించినట్లే. రూపం లేనిది, పేరు లేనిది, అహంకారము లేనిది, అలాంటి ఒక వస్తువులా నీవు ఉన్నప్పుడు కోరిక, వ్యామోహం, రాగం, అనురాగం నీకు కానీ నీ పట్ల ఎవరికి కానీ ఉండదు. దేర్ఫోర్ మనోశాంతి పుష్కలంగా లభిస్తుంది.